హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన శివయ్య పూజ అండి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రము సోమవారం రావడం వల్ల ఇంకా చాలా స్పెషల్గా ఉందండి. ఎందుకంటే ఈరోజు మనకి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది పూజ. మార్గశిర మాసం మార్నింగ్ లేచి 4 o'clock తలంటు పోసుకొని ఈ పూజ చేశానండి. ముందుగా స్వామికి అభిషేకము అన్నీ చేసుకొని తమలపాకులతో ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఒక 5-6 తమలపాకులతో స్వామిని అలంకరించుకొని నువ్వుల నూనెతో దీపం పెట్టాలండి. 2 దీపాలు తీసుకొని నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలండి. అయితే ఈ పూజ చేయడం వల్ల ఏంటంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా తప్పు ఉంటుంది. ఆ తప్పు నన్ను మన్నించు శివయ్య, నన్ను కాపాడు శివయ్య అని మనం వేడుకోవాలండి ఆ స్వామిని. ఎందుకంటే మనం ఎన్నో తెలిసి తెలియకుండా చేస్తామండి తప్పులు. ఆ తప్పులు క్షమించు తండ్రి అని చెప్పి మనం వేడుకోవాలి. ఆ స్వామి పిలిస్తే పలికే ఆరాధ్య దైవం కాబట్టి, భోలాశంకరుడు కాబట్టి మనల్ని చాలా బాగా ఒక్క నీటి చుక్కతోనే వేస్తేనే మనకి ఎన్నో పాపాలు హరిస్తాడే మా శివయ్య. అది ఈరోజు మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం సోమవారం రావడం వల్ల మనం ఆ పూజ చేసుకుంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరే ఊహించండి. ఈ పూజ చేయడం వల్ల నాకు జరిగింది ఏంటంటే చాలా మంచి జరుగుతుందండి. అంటే మనం పూజ చేయగానే ఫలితం దక్కాలని ఏం లేదండి. మన కర్మ ఎంత ఉందో ఎలా ఉందో ఎవరికి తెలీదు. ఆ కర్మను కరిగించడానికి మన శివయ్యను ఎంత బాగా ఆరాధిస్తే అంత బాగా మనకి మేలు జరుగుతుందండి. ఎప్పుడూ మన స్వార్థం కోసము పూజ చేయొద్దండి. ఎందుకంటే స్వామి నువ్వు నా వెంబడి ఉండి నన్ను అన్నీ చూసుకో స్వామి అని కోరుకోవాలండి. నేను ఎప్పుడు అలాగే కోరుకున్నానండి నా స్వామిని. ఏంటంటే స్వామి నాకేం అవసరం లేదు, నువ్వు నా వెంబడి ఉండి నడిపించు, తల్లి తండ్రి గురువు దైవమై నన్ను నడిపించు చాలు అని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆర్థికంగా మన కర్మ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతున్నాడండి మా శివయ్య. నాకు ఎన్నో రకాలుగా నన్ను కాపాడాడు కాబట్టి నేను అలా నమ్ముతున్నాను. ఎందుకంటే మన కర్మ ఒక దుంగ లాంటిది. మా నండూరి గారు చెప్పినట్టు మన కర్మ ఒక దుంగ ఎంతుందో, మనం ఎంత పాపం చేసామో పోయిన జన్మలలో ఎప్పుడో ఆ పాపం కరగాలంటే మనము పూజ సమయంలో మన శివయ్య